మీరు విమర్శించే ఈ ఇండియాలోనే మీరు అత్యంత సురక్షితంగా ఉన్నారు. ఇండియాలో పుట్టడం, ఇక్కడ బతకడం మనం చేసుకున్న అదృష్టం. మనకు ఈ స్థాయి భద్రత ఎలా వచ్చింది? దీని వెనుక 5 ప్రధాన శక్తులు ఉన్నాయి. మై డియర్ ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ బిజీ లైఫ్స్ ని ఒకే ఒక్క క్షణం పాజ్ చేసి మీ చుట్టూ ఉన్న దేశాలని చూడండి. ప్రపంచమంతా తగలబడిపోతోంది. మన చుట్టూ ఉన్న మిడిల్ ఈస్ట్, ఏషియా దేశాలన్నీ ఒక్కొక్కటిగా నాశనం అయిపోతున్నాయి. కానీ మనం అసలు ఏమీ తెలియనట్టు హాయిగా ఇంట్లో కూర్చుని T20 క్రికెట్ వరల్డ్ కప్ చూస్తున్నాం. కుటుంబంతో కలిసి సంతోషంగా హోలీ ఆడుకుంటున్నాం. మిగతా దేశాల పరిస్థితి చూస్తే మనం ఇక్కడ ఎంత ప్రశాంతంగా సురక్షితంగా ఉన్నామో కదా. దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఈ దేశాల పేర్లు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? భారీ భవనాలు, విలాసవంతమైన జీవితం, అన్నిటికంటే మించి భద్రత. ఎంతో మంది మన దేశం వదిలి అక్కడికి వెళ్లేది అందుకే. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలపై డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. దుబాయ్, బహ్రెయిన్ లాంటి అత్యంత సంపన్న నగరాల ఆకాశంలో బాంబుల పొగలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎటు నుంచి ఏ డ్రోన్ వచ్చి పడుతుందో, ఏ క్షిపణి వచ్చి పడుతుందో తెలియని భయం. కానీ ఒక్కసారి మన ఇండియా గురించి ఆలోచించండి. మన ఢిల్లీ పైనో లేక పాకిస్తాన్ బోర్డర్ కి దగ్గరగా ఉన్న జైసల్మేర్ పైన ఇలాంటి దాడి జరిగే ఛాన్స్ ఉందా? అస్సలు లేదు. ఎందుకంటే మన దేశం చుట్టూ ఒక అభేద్యమైన రక్షణ కవచం ఉంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ మనపైకి చైనా తయారు చేసిన ఫైటర్ జెట్స్, ఇరాన్ తయారు చేసిన మిసైల్స్, టర్కీ తయారు చేసిన డ్రోన్స్, ఇలా రకరకాల దేశాల ఆయుధాలను పంపించింది. కానీ ఏమైంది? ఒక్కటంటే ఒక్క డ్రోన్ కూడా మన నగరాల్లో పడలేదు. ఒక్క మిసైల్ కూడా మన భూమిని తాకలేదు. గాల్లోనే వాటన్నిటినీ మన వాళ్ళు తుత్తునియలు చేశారు. ఒక్క భారతీయుడికి కూడా చిన్న గాయం కూడా కాలేదు. మనకు ఈ స్థాయి భద్రత ఎలా వచ్చింది? దీని వెనుక 5 ప్రధాన శక్తులు ఉన్నాయి. మొదటిది మన శాస్త్రవేత్తలు. డాక్టర్ అబ్దుల్ కలాం గారి లాంటి గొప్ప సైంటిస్టులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నా సరే ఇక్కడే ఉండి మన కోసం మిసైల్స్, న్యూక్లియర్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. రెండోది మన దేశాన్ని నడిపిస్తున్న పొలిటికల్ లీడర్షిప్, మన రాజకీయ పంచ పాండవులు. అవును, ప్రధాని మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఫారెన్ మినిస్టర్ ఎస్ జయశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మరియు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. వీళ్ళు సైన్యానికి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ వల్లే ఇదంతా సాధ్యమయ్యింది. పివి నరసింహారావు, వాజ్పేయి లాంటి నాయకులు వేసిన పునాదులను నేడు వీరు ఒక ఉక్కు కోటలా మార్చారు. మూడోది పగలు రాత్రి పహారా కాస్తున్న మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు సైనిక సాంకేతిక నిపుణులు. నాలుగవది మీరు, నేను, అంటే నిజాయితీగా పన్నులు కడుతూ ఈ రక్షణ వ్యవస్థకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న ప్రతి సామాన్య పౌరుడు. ఇక 5వది మన సనాతన ధర్మం, వసుదైవ కుటుంబం. ప్రపంచమంతా ఒకే కుటుంబమని, మతాలన్నీ ఆ పరమాత్మను చేరుకునే మార్గాలే అని, సమస్త జీవరాశులను నీతో సమానంగా చూడమని బోధించే మన సనాతన ధర్మం. కాబట్టి పశ్చిమ దేశాల భావాజాలంతో ప్రభావితమైన వామపక్షవాదులు, రాడికల్ ఆలోచనలు ఉన్న కొందరు మైనారిటీలు, ఎప్పుడూ దేశాన్ని విమర్శించే సూడో సెక్యులరిస్టులు మరియు ఆ లిబరాండోస్, దయచేసి ఇకపై కళ్ళు తెరవండి. మీరు విమర్శించే ఈ ఇండియాలోనే మీరు అత్యంత సురక్షితంగా ఉన్నారు. ఇండియాలో పుట్టడం, ఇక్కడ బతకడం మనం చేసుకున్న అదృష్టం. ప్రపంచంలో మీరు ప్రశాంతంగా తలెత్తుకుని బతకడానికి ఇంతకంటే గొప్ప భూమి ఇంకొకటి లేదు. ఈ దేశంలో ఉన్నందుకు ప్రతి క్షణం కృతజ్ఞతతో ఉందాం. ఈ నిజాలు ప్రతి ఒక్కరికి తెలియాలంటే వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి. కామెంట్స్ లో గర్వంగా చెప్పండి, భారత్ మాతాకి జై.